మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గాస్పెల్ టీవీ చూస్తున్నటువంటి అందరికీ కూడా గ్రేషియస్ ప్యారడైజ్ మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎట్లా ఉన్నారు? క్షేమమే కదా? మరి గడిచిన రోజుల్లో కనుక చూసుకుంటూ ఉంటే ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనము ఉంటూ ఉన్నాము. మరి అట్లాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనము ఎట్లాగా ఎవరిని ఆశ్రయించాలన్న విషయం గురించి ఈరోజు మనము ధ్యానం చేద్దాము. ప్రభువారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పి ఉన్నారు. మత్తయి రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 24వ వచనము 25వ వచనము 2 వచనాలు చదువుతున్నాను, చూడండి. కాబట్టి ఈ నా మాట విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతును పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనని బుద్ధిహీనును పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. మరి ఇక్కడ ప్రభువారు చెప్పినటువంటి మాట ఏంటంటే ఇల్లు కట్టుకోవడము. ఈ లోకపరంగా కనుక చూస్తుంటే మనము ఇల్లు కట్టుకోవాలంటే ఎక్కడ కట్టుకుంటాము? మనం మంచి ప్రదేశంలో కట్టుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాము. మరి ఆ యొక్క మంచి ప్రదేశము గట్టిగా నేల ఎట్లా ఉంది, మంచిగా ఉందా లేదా అనేసి చూసి దాని మీద ఇల్లు కట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ మరి చాలామంది ఎట్లా కట్టుకుంటున్నారు ఇల్లు? ఈ లోక పరంగా కనుక చూసుకుంటే ఇల్లు కట్టేది గడిచిన 2 నెలల్లో కనుక చూసుకుంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవడం జరిగింది. కేరళలో కానీ లేకపోతే హిమాచల్ ప్రదేశ్లో ఆ ప్రాంతాల్లో కనుక చూసుకుంటే చాలామంది ఎక్కడ కట్టుకున్నారంటే కొండ ప్రాంతాల్లో వాళ్ళు కట్టుకోవడం జరిగింది. కొండల క్రింద వాళ్ళు కట్టుకోవడం జరిగింది. పక్కన కొండలు ఉంటాయి, మరి ఆ కొండల దగ్గర వీళ్ళు ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఎట్లా జరుగుతుంది? వానలు వస్తూ ఉంటాయి, వరదలు వస్తూ ఉంటాయి, భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. వానలు ఎప్పుడైతే కురుస్తూ ఉంటాయో, వానలు కురిసినప్పుడు మరి ఈ పర్వతాలు కనుక చూసుకుంటే ఎక్కువగా ఎట్లా ఉన్నాయంటే మట్టితో కూడినటువంటి పర్వతాలు. ఈ మట్టితో కూడినటువంటి పర్వతాలు ఏమవుతున్నాయి? వర్షాలకి మట్టి అంతా కూడా నీటికి బాగా లూజ్ అయిపోయి అంతా కూడా కిందకు జారిపోతూ ఉంటుంది. దానితో పాటు ఆ పైన ఉన్నటువంటి పెద్ద పెద్ద రాళ్ళు అన్నీ కూడా ఏమైపోతుంది అనమాట, క్రిందకి పడిపోవడం జరుగుతూ ఉంటుంది. మరి 2012 సంవత్సరంలో కనుక చూసుకుంటే చార్ధామ్ యాత్రకి వెళ్ళినటువంటి వారు అనేక మంది అనమాట భయంకరమైనటువంటి మరణాలకి గురవ్వడం జరిగింది. వాళ్ళంతా కూడా మరి చూస్తుండగానే పైనుంచి మరి ఆ హిమాచల్ ప్రదేశ్లో ఆ యొక్క హిమాలయ పర్వతాల మీద నుంచి వచ్చినటువంటి ఆ యొక్క మట్టి అలాగే రాళ్ళకి కొట్టుకుని వాళ్ళంతా కూడా నదుల్లోకి కొట్టుకుని వెళ్ళిపోయి కనీసం నామరూపాలు దొరకనటువంటి వారు ఎంతోమంది అనమాట. ఎన్నో కుటుంబాలు ఇంకా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో మనకి తెలుసు. అదేవిధంగా మరి ఇంకా కనుక చూసుకుంటే కేరళలో జరిగింది కూడా మనకి తెలుసు. కేరళలో కూడా మరి అక్కడంతా కూడా కొండ ప్రాంతాల్లో వాళ్ళు కట్టుకున్నారు. ఆ వర్షాలకి ఏమైపోయింది అనమాట, అంతా కూడా కూలిపోవడము, ఆ రాళ్ళు వచ్చి గ్రామాలని మట్టి రాళ్ళు అన్నీ కూడా గ్రామాలని ముంచివేయడం జరిగింది. అంతా కూడా సమాధి అయిపోవడం జరిగింది. అంటే మనము ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామో మనకి అర్థమవుతుంది. అదేవిధంగా మరి 2 నెలల క్రితం కూడా నేపాల్ ప్రాంతంలో వాళ్ళు టూర్కి వెళ్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో అన్నింటిలో కూడా మరి ఎక్కువ టూరిజం ఉంటుంది, వెళ్తూ ఉన్నారు. పైనుంచి ఒక బండరాయి ఎప్పుడైతే పడిన వెంటనే ఏమైపోయిందనమాట, అక్కడ ఉన్నటువంటి వెళ్తున్నటువంటి బస్సులు 2 బస్సులు పక్కనే ఉన్నటువంటి నదిలోకి పడిపోవడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి డ్రైవర్స్ వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్, ఎంతో అనుభవంతో కూడినటువంటి వారు. అయినా కూడా వాళ్ళు మరి ఆ యొక్క రాయి ఎప్పుడైతే పడిందో దాని వలన ఆ కింద ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఎంతో లోతులో ఉన్నటువంటి ఆ యొక్క నదిలో పడి ఎవ్వరూ కూడా ప్రాణాలతోటి బయటికి రాలేకపోయారు. అంటే ఎట్లా ఉంటుంది అని కనుక చూసుకుంటే రాతి గురించి మనం చెప్పాలి అనుకుంటే మరి ఇదే మత్తయి సువార్తలోనే ఇంకొక చోట మనకి కనపడుతుంది. రాతిని వెళ్ళి ఎవరైనా తగిలారనుకోండి, వాళ్ళు ఏమవుతారంటే దెబ్బలు తగులుతూ ఉంటాయి. రాతి మీద పడ్డటువంటి వారికి దెబ్బలు ఎక్కువగా తగులుతూ ఉంటుంది. కానీ రాయి వచ్చి వాళ్ళ మీద పడింది అనుకోండి, రాయి వచ్చి వాళ్ళ మీద పడితే వాళ్ళు మొత్తానికి ఏమైపోతారంట, తునాతునకలు అయిపోతారు. అసలు మనిషి అన్నదే లేకోకుండా పోవడం జరుగుతూ ఉంటుంది. మనం అప్పుడప్పుడు ఇళ్లలో కూడా చూస్తూ ఉంటాము. ఇంట్లో అట్లు ఇట్లు పని చేసుకుంటూ వెళ్తూ ఉంటాము, లేకపోతే ఏదో పని చేస్తూ ఉంటాము. కాలు వెళ్ళి అక్కడ ఉన్న మంచానికో లేకపోతే కుర్చీకో తగిలింది అనుకోండి, కాలు ఎంత నొప్పి పడుతూ ఉంటుంది, చాలా బాధపడుతూ ఉంటారు. అయ్యో కాలు నొప్పి అనేసి అనుకుంటూ ఉంటారు. అయితే అక్కడ కుర్చీ కానీ మంచం కానీ వచ్చి మన కాలు మీద పడలేదు, మనమే వెళ్ళి దాన్ని కొట్టుకున్నాం అనమాట. అంటే ఎట్లా జరుగుతుంది? ఒక రాయికి లేకపోతే ఒక గట్టి పదార్థానికి మనం వెళ్ళి తగిలితే అది చాలా బాధాకరంగా ఉంటుంది. అట్లాగే ఒక రాయి కనుక వచ్చి మన మీద పడింది అనుకోండి,
ఒక రాయి మన మీదకు వచ్చినప్పుడు అది ఇంకా ఎంత భయంకరంగా ఉంటుంది, అంతా కూడా నుజ్జు నుజ్జు అయిపోతూ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పినవన్నీ అయినాయి. పైనుంచి రాళ్ళు గనక పడితే ఏమవుతారన్నమాట, అసలు ఏ మాత్రం కూడా కనపడినటువంటి పరిస్థితి, భయంకరమైనటువంటి పరిస్థితి అయిపోతూ ఉంటుంది. మరి అదే మాట మనకి మత్తయి రాసినటువంటి సువార్త 21వ అధ్యాయము 44లో వచనం మనకి ఇది కనిపిస్తుంది. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోను గాని అది ఎవరి మీద పడునో వారిని నలిచేయును, మొత్తం నలిపేస్తుంది అనమాట. అంటే ఏంటంటే రాతికి అంత శక్తి ఉంది, బలం ఉంది అనమాట. అది ఎవరి మీదన్నా పడినా లేకపోతే వెళ్ళి దానిని కొట్టుకున్న కూడా ఇట్లాంటి పరిస్థితి. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా అదే, రాళ్ళ మీద పడడం కానీ రాళ్ళకి వెళ్ళి కొట్టుకోవడం కానీ జరిగినప్పుడు అట్లాంటి పరిస్థితి జరుగుతూ ఉంటుంది. భయంకరమైనటువంటి పరిస్థితి జరుగుతూ ఉంటాయి. మరి ఈ రాయి అనుకుంటే ఈ లోక సంబంధమైనటువంటి ఇళ్ళు గనుక చూసుకుంటే వాన కురవడము, వరదలు రావడము, గాలి తుఫాన్లు ఎప్పుడైతే వచ్చాయో ఆ ఇంటి మీద కొట్టినప్పుడు ఏమైపోతుందో ఆ ఇల్లు మొత్తం అంతా కూడా కూలిపోయింది. అదే ఒక రాతి మీద ఇల్లు కనుక కట్టుకుంటే ఏమవుతుందన్నమాట, అది సేఫ్గా ఉంటుంది. మరి మనం ఇప్పుడు ఇంటిని ఎక్కడ మనం కట్టుకుంటున్నాము అన్న దాని గురించి ఆలోచన చేయాలి. రాతి కట్టడాలు ఉన్నటువంటివి చూసుకుంటే మరి 4000 సంవత్సరాల క్రితం కట్టినటువంటి రాతి కట్టడాలు కానీ, రాతి మీద వాళ్ళు నిర్మించుకున్నటువంటి ఆ యొక్క భవంతులు కానీ చాలా ఏ మాత్రం కూడా చెక్కు చెదరకుండానే. మేము ఇజ్రాయేల్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి దావీదు కట్టించినటువంటి ఆ యొక్క కోటలు అవన్నీ కూడా, యెరూషలేం ప్రాంతం అంతా కూడా అంత రాళ్లతోటే నిండి ఉంటుంది. ఎంతో చక్కటి మరి భవంతులు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అవి ఏమాత్రం కూడా చెక్కు చెదరనటువంటివి. కానీ ఈ రోజుల్లో కనుక చూసుకుంటూ ఉంటే గట్టిగా ఒక వర్షం వచ్చింది అనుకోండి, మొత్తం అంతా కూడా ఏదైతే కొంచెం పల్లపు ప్రాంతాలు ఉంటాయో అన్నీ కూడా ఏమైపోతూ ఉంటాయి అనమాట, నీటితో మునిగిపోతూ ఉంటాయి. ఆ పల్లపు ప్రాంతాలంటే ఎక్కడ అసలు మొత్తం చెరువులు కానీ లేకపోతే ఇంకా ఏదైనా కూడా అనమాట, ఇల్లు కట్టుకోవాలి అంతే, ఇల్లు కట్టుకోవాలి. అది ఎక్కడ కడుతున్నాము అన్నది ఏమాత్రం కూడా జ్ఞానము లేకోకుండా అట్లా కట్టుకోవడం వల్ల మరి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. వర్షాకాలంలో మరి అందరూ కూడా ఆ వరద నీటిలోనే ఉండిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా మనకి ఈ 2-3 నెలల నుంచి కూడా భయంకరమైనటువంటి పరిస్థితి మన యొక్క ఇండియాలోనే కాదు, మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా, మరి చైనాలో కానీ లేకపోతే వేరే ప్రాంతాల్లో కానీ భయంకరమైనటువంటి వరదలు అన్నీ కూడా కొట్టుకుని పోతున్నాయి. అన్నీ కూడా కొట్టుకుని పోవడమే అనమాట. ఎందుకు అంటే గాలి వస్తూ ఉంది, గాలితో పాటు వాన వస్తుంది, వానలు వస్తూ ఉన్నాయి, వానలతో పాటు వరదలు వచ్చేస్తున్నాయి. వరదలు వచ్చినప్పుడు అంతా కూడా ఏమైపోతుందన్నమాట, కొట్టుకొని పోవడం జరుగుతుంది. అంటే వాళ్ళు కట్టినటువంటి వాళ్ళ నివాసం ఉంటున్నటువంటి ప్రదేశం కానీ ఎక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారంటే మరి లోతైనటువంటి ప్రాంతాల్లో వాళ్ళు ఎప్పుడైతే అట్లాంటివి కట్టుకున్నారో అంటే కేవలం ఇసుక మీద కట్టుకున్నట్టే అన్నమాట. ఇసుక మీద కడుతున్నారు, నీటి మీద కూడా కట్టేస్తూ ఉన్నారు. మరి కట్టినప్పుడు అవి దేవుని యొక్క ఉగ్రత వచ్చినప్పుడు ఏమవుతాయన్నమాట, భయంకరంగా అవి అన్నీ కూడా కొలాప్స్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అన్నీ కూడా మునిగిపోవడము, పాడైపోవడము, కూలిపోవడము అన్నీ కూడా మనము చూస్తూనే ఉన్నాము. మరి బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డటువంటిది ఏది కూడా మరి జరగక మానదు, ప్రతిదీ కూడా జరిగి తీరుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మన ఇల్లు ఎక్కడ కట్టుకోవాలి, ఇదంతా కూడా లోకంలో మనం ఉంటున్నప్పుడు, ఈ లోకంలో మనం జీవించి ఉన్నప్పుడు జరిగినటువంటివి. మన ఇల్లు ఎక్కడ కట్టుకోవాలంటే ఎత్తైనటువంటి ప్రదేశంలో కట్టుకోవాలి. గట్టి నేల, రాయి అయితే ఇంకా మరీ మంచిది. మరి ఎట్లాగా మనం ఎప్పుడైతే అట్లాంటి రాతి మీద మన యొక్క గృహాన్ని కట్టుకుంటామో మనకి ఏ విధమైనటువంటి మరి ప్రకృతి సంబంధమైనటువంటి ఏది వచ్చినా కూడా తట్టుకుని నిలబడగలిగేటువంటి శక్తి ఆ యొక్క గృహానికి ఉంటూ ఉంటుంది. అదే మాట మరి ఆధ్యాత్మికంగా కనుక మనం చూసుకుంటే మన ఇల్లు ఎక్కడ కట్టుకుంటున్నాము, మన ఇల్లు ఎక్కడ కట్టాలి అంటే క్రీస్తు అనేటువంటి బండ మీద మన ఇల్లు కట్టుకోవాలి. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో ఇదే మాట మనకి కనిపిస్తుంది. అందుకు ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఏలయనగా ఆత్మను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. మరి తినడము, త్రాగడము అంటే ఆయన యొక్క శరీరంలో పాలు పొందడము గురించి అక్కడ రాయబడి ఉంది. క్రీస్తు అనేటువంటి బండ మీద మన ఇంటిని మనము కట్టుకోవాలి. మన ఆధ్యాత్మికంగా మనము దేవునిలోనికి వచ్చిన తర్వాత మనం చక్కగా దేవునిలో ఎదుగుతున్నప్పుడు ఏ విధంగా మనం దేవునిలో ఎదగాలి,
అంటే మనం ఎట్లా ఉండాలి అంటే ఎంతో మంచి విశ్వాసంతో మనం ఉండాలి. అయితే మరి ప్రకృతిలో కనుక చూసుకుంటూ ఉంటే ఇన్ని భయంకరమైనటువంటి సంభవిస్తూనే ఉంటాయి. వర్షాకాలంలో వానలు వస్తూ ఉంటాయి, వరదలు వస్తూనే ఉంటాయి, గాలి తుఫాన్లు వస్తూనే ఉంటాయి. వీటి వల్ల ఇంత భయంకరమైనవి వస్తూ ఉంటే మరి ఆధ్యాత్మికంగా కనుక చూసుకుంటే మన యొక్క జీవితంలో కూడా అనేక రకాలైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఏంటి ఆ పరిస్థితులను కనుక ఆలోచన చూసుకుంటే అనేక రకాలైనటువంటి తుఫానులు మన యొక్క కుటుంబం మీద కూడా రావడము జరుగుతూ ఉంటుంది. అనేకమైనటువంటి తుఫానులు, ఈ తుఫానులు అన్నీ కూడా ఎవరు తీసుకుని వస్తున్నారంటే మన శత్రువు అయినటువంటి సాతాను తీసుకుని రావడం జరుగుతూ ఉంది. సాతాను మరి ఏవి కూడా ఏం చేస్తుందనమాట, మనల్ని పడగొట్టడం కోసము అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. మొట్టమొదటిగా వర్షము వస్తూ ఉంటుంది. వర్షము వచ్చినప్పుడు అక్కడ ఏమవుతుందనమాట, వానలు, వర్షాలు, తర్వాత గాలి, తుఫానులు ఇవన్నీ కూడా అక్కడ వస్తూ ఉంటాయి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒకసారి ఆయన నావలో పడుకుని నిద్రపోతూ ఉన్నారు. పడుకుని నిద్రపోతూ ఉంటే శిష్యులు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళంతా కూడా ప్రయాణమై వెళుతూ ఉన్నారు. ప్రయాణమై వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు అక్కడ గాలి తుఫాను రేయింది. ఎప్పుడైతే ఆ యొక్క గాలి తుఫాను వచ్చిందో ఆ యొక్క గాలి తుఫాను వలన ఏమైపోయిందంటే అక్కడ వర్షం వస్తుంది, దాంతోపాటు గాలి తుఫానుతో ఆ నీళ్ళంతా కూడా సముద్రంలో ఉన్నటువంటి నీరంతా కూడా ఈ యొక్క నావలోకి రావడం జరిగింది. నావలోకి వస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ శిష్యులు అందరూ కూడా అన్నారన్నమాట, అయ్యో ప్రభా, మేము నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించవా అని వాళ్ళు ఆ పండుకుని నిద్రపోతున్నటువంటి ప్రభువుని లేపడం జరిగింది. ఆయన లేచిన వెంటనే ఆయన ఒకే ఒక్క మాట చెప్పారన్నమాట. ఏమని చెప్పారంటే ఆ యొక్క గాలివానని ఆయన గద్దించారు. ఎప్పుడైతే ఆయన గద్దించారో ఆ యొక్క గాలివాన ఆగిపోయింది, వర్షము ఆగిపోయింది, గాలి ఆగిపోయింది, సముద్రపు అలలు అన్నీ కూడా ఆగిపోయినాయి. అంటే ఆయన యొక్క మాటలో ఎంత గొప్ప శక్తి ఉందో మనకి అర్థమవుతుంది. అంత గొప్ప శక్తి కలిగినటువంటి యేసయ్య మనము దేవునిగా కలిగి ఉండడము ఎంత గొప్ప ధన్యత. మరి అట్లాంటి ధన్యతలో ఒక్కొక్కసారి ఏమవుతుందన్నమాట, భయంకరమైనటువంటి పరిస్థితులు మన యొక్క కుటుంబంలో కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క కుటుంబ సమస్యలు కనుక చూసుకుంటే ఆరోగ్యపరంగా అనేకమైనటువంటి సమస్యలు తీసుకుని రావడం జరుగుతుంటుంది. వైరల్ ఫీవర్స్ అంటున్నారు, డెంగ్యూ ఫీవర్ అంటున్నారు, టైఫాయిడ్ అంటున్నారు, ఇంకా అసలు చెప్పలేము. కొందరికి అసలు ఎన్ని రిపోర్ట్స్ ఇల్లే వస్తున్నాయి, కానీ కాళ్ళు తీసి కాళ్ళు పెట్టి నడిచేటువంటి పరిస్థితి లేదు, అంతగా బలహీన పడిపోతూ ఉన్నారు. మరి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కూడా వాళ్ళకి ఆరోగ్యము కుదుట పడనటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ మనం కనుక ఆలోచన చేసుకుంటే ఒకదాని తర్వాత ఒకటి ఏ విధంగా వస్తుందో మనకి అర్థమవుతూ ఉంటుంది. మొట్టమొదటిగా వాన వస్తూ ఉంటుంది, ఆ వానతో పాటు ఏమొస్తుందనమాట, వరదలు వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు అనారోగ్యం పాలైన తర్వాత మరి ఉన్నటువంటి డబ్బంతా కూడా దేనికి పెడుతూ ఉంటారు, మందులకి, మరి హాస్పిటల్స్కి పెట్టడం జరుగుతుంది. వేలు రూపాయలు మరి యొక్క హాస్పిటల్కి ఖర్చు చేయడము జరుగుతూ ఉంటుంది. అలాగే రకరకాలైనటువంటి కుటుంబ సమస్యలు, మరి ఆర్థికపరమైనటువంటి సమస్యలు, అంతేకాదు కోర్టు సమస్యలు, మరి రకరకాలైనటువంటి సమస్యలు. ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయంటే అపవాది మనల్ని మరి దేవునిలో ఎదగకోకుండా పడగొట్టడానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క ప్రయత్నాలన్నిట్లు కూడా మరి పడగొట్టాలి అనుకుంటే మనం ఈజీగానే పడిపోతూ ఉంటాము. ఏదో చిన్న దానికి వచ్చినా కూడా అయ్య బాబా ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేసి ఎంతగానో దిగులు పడిపోతూ ఉంటాము, ఎంతగానో బాధపడిపోతూ ఉంటాము. ఎంతగా అంటే మరి ఒక ప్రవక్త ఉన్నారు, పెద్ద ప్రవక్తే ఆయన, అందరికీ తెలిసినటువంటి ఏలియా ప్రవక్త. ఆయన మరి ఎంత గొప్ప ప్రవక్త. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చేసింది ఏకంగా. ఆయన ప్రార్థన ఇంకా పూర్తి కాకమునుపే ఆకాశం నుంచి అగ్ని దిగివచ్చి ఆ యొక్క దహన బలుల్ని అన్నిటిని కూడా దహించి వేసింది, కట్టెలను దహించి వేసింది, రాళ్ళని దహించి వేసింది, మరి అక్కడ ఉన్నటువంటి నీటిని దహించి వేసింది, అంతా కూడా బూడిదైపోయింది అనమాట. అంటే ఆకాశం నుంచి వచ్చినటువంటి అగ్నికి అంత గొప్ప శక్తి ఉంది. మరి అట్లాంటి ప్రార్థనాపరుడు, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క 400 మంది మరి అషారా దేవతలు, బయలుదేవతలు, వాళ్ళు మొత్తం కలిసి 850 మందిని చంపినటువంటి ఆయన, మళ్ళీ అదే ఆయన కూర్చుని ప్రార్థన చేశాడు, ఆకాశం నుంచి వర్షాన్ని రప్పించాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆ యొక్క రాజ్యానికి అధిపతి అయినటువంటి ఆహాబు యొక్క భార్య అయినటువంటి యెజెబెలు ఒక మాట చెప్పిందనమాట, రేపీ పాటికి నిన్ను కూడా నేను చంపించేస్తాను, నా ప్రవక్తలను 850 మందిని నువ్వు చంపుతావా, నీవు కూడా రేపటిలో వాళ్ళల్లో ఒకడు అయిపోతావు అనగానే మరి ఈ యొక్క ఏలియాకి కూడా మరి ఎంతగానో భయం వచ్చింది.
అంటే మనుషులకి ఎట్లా ఉంటుందన్నమాట, మొట్టమొదట వచ్చేదనమాట భయము. ఆయన అనుకున్నాడు కదా, నేను చనిపోతే దేవుని చేతిలోనే చనిపోవాలి కానీ ఈ యొక్క మనుషుల చేతిలో చనిపోకూడదు, ఈ యొక్క స్త్రీ చేతిలో నేను అసలే చనిపోకూడదు అని చెప్పి ఆయన లేచి వెళ్ళిపోయినప్పుడు శిష్యులు కూడా రావడం జరిగింది. వాళ్ళంతా కూడా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఆగిపోండి నేను వెళ్తానని చెప్పి ఆయన నడుచుకుంటూ మరి ఆ దిన ప్రయాణం అంతా కూడా వెళ్ళిపోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుని ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడనమాట. తండ్రి ప్రభా, మరి నాయన నేను ఇంతవరకు మరి ఎంతగానో నీకోసం నేను పనిచేశాను, పౌరుషం కలిగినటువంటి వాడినై నేను ఒక్కడనే నీకోసం నిలబడ్డాను యెహోవా అనేసి ఆయన ప్రార్థన చేయడం జరిగింది. ఇంత మట్టుకు చాలును, ఇంకా నేనేమి కూడా చెయ్యలేను, ఎందుకంటే నేను కూడా మానవున్నే కదా, మరి నా ప్రాణాన్ని తీసుకో తండ్రి అనేసి అక్కడ ప్రార్థన చేసి మరి అలసిపోయి ఆయన పండుకుని నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోతూ ఉన్నప్పుడు మనమైనా దేవునిని మర్చిపోతామేమో, కానీ మనల్ని ఎంతగా ఆయన ప్రేమిస్తున్నాడు అంటే, మన యొక్క క్షేమం కోసం ఆయన ఎంతగా చూస్తున్నాడంటే, అయ్యో నా కుమారుడు మరి ఎంతగానో అలసిపోయి ఉన్నాడు, అంతా ప్రయాణం చేసి వచ్చాడు, నిద్రపోతూ ఉన్నాడు అని చెప్పి వెంటనే ఆయన ఏం చేశాడనమాట, దూతను పంపించి అతనికి మరి ఒక మంచి వాటర్ బాటిల్ అలాగే మంచి చక్కటి ఫుడ్ కూడా అక్కడికి పంపించడం జరిగింది. వేడి మరి రొట్టెలు అక్కడ ఆయనకి రావడం జరిగింది. అవన్నీ వచ్చినప్పుడు మరి లేపి ఆహారం తీసుకో అని ఏలియాకి చెప్పినప్పుడు ఏలియా ఏమన్నాడు, అది చూసి మళ్ళీ నిద్రపోయాడు. కానీ మరి ఆ దేవుని యొక్క దూత మరలా లేపి ఆ యొక్క ఆహారం తిను అని చెప్పినప్పుడు ఆయన ఆహారాన్ని తిన్నాడు. తర్వాత బలం తెచ్చుకున్నాడు, శక్తిని తెచ్చుకున్నాడు. దేవుడు ఆయనతోటి మాట్లాడిన మాటలు ఏంటంటే, నీవు హోరేబు కొండకు వెళ్ళు, ఆ యొక్క పర్వతం మీదకి వెళ్ళు, అక్కడ నేను నీతోటి మాట్లాడతాను, నీవు ఏమి చేయాలో నేను నీకు తెలియజేస్తాను అనేసి చెప్పడం జరిగింది. అంతే మరి ఆయన లేచి మరి 40 రోజులు ఆయన ప్రయాణమే వెళ్ళిపోయాడు. పగలు రాత్రి అనుకోకుండా ఆయన తీసుకున్న ఆహారము కొంచెం మాత్రమే, కానీ అది ఆ ఆహారం ఇచ్చింది ఎవరు? ప్రభు ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు. అట్లాంటి ఆ యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆహారం తీసుకుని ఎంతో శక్తితోటి ఆయన 40 దివారాత్రులు కూడా నడుచుకుంటూ ఆ యొక్క హోరేబు పర్వతం మీదకి వెళ్ళి ఆ పర్వతపు గుహలో ఆయన నిలబడి ఉన్నాడనమాట. నిలబడి ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, ఒక భయంకరమైనటువంటి పెను గాలి వచ్చిందనమాట. ఆ యొక్క గాలి దెబ్బకి ఏమైపోయిందంటే, అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా పడిపోయినాయి. భయంకరమైనటువంటి వాన, భయంకరమైనటువంటి తుఫాను, అంతేకాకుండా మరలా కనుక చూసుకుంటే భయంకరమైనటువంటి భూకంపము. ఎప్పుడైతే భూకంపం వచ్చిందో అక్కడ ఉన్నటువంటి కొండ శిలలు అన్నీ కూడా చిన్నాభిన్నమైపోయినాయి, శిలలు అన్నీ కూడా ముక్కముక్కలు అయిపోయినాయి అనమాట. అయినా కూడా దేవుడు ప్రత్యక్షత కాలేదు. మరి వర్షంలో కానీ గాలివానలో కానీ భూకంపంలో కానీ ప్రత్యక్షత కాలేదు. మరి ఆకాశం నుంచి కూడా ఏమైపోయింది అనమాట, అగ్ని కిందకి పడి ఎప్పుడైతే అక్కడ పడిందో అక్కడ అంతా కూడా మొత్తం చెట్లన్నీ కూడా కాలిపోవడం జరిగింది. మనం కూడా చూస్తూనే ఉంటాం కదా, ఒక్కొక్కసారి మరి భయంకరమైనటువంటి ఆ యొక్క మెరుపులు వస్తూ ఉంటాయి. ఆ మెరుపుల్లో నుంచి వచ్చేటువంటి ఉరుములు, మెరుపుల్లో నుంచి వచ్చేటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి అగ్ని ఎప్పుడైతే కింద పడుతూ ఉంటుందో పశువులన్నీ కూడా చనిపోతాం జరుగుతూ ఉంటాయి. అంటే ఆ పిడుగులు ఎంత భయంకరమైనటువంటివి, ఆ పిడుగుల నిండా కూడా ఉండేది అంత కూడా అగ్ని, ఎంత భయంకరమైనటువంటిది. అట్లాంటివన్నీ కూడా అక్కడ జరిగింది. అంటే ఎలియా అక్కడ నిలబడే ఉన్నాడు. అక్కడ వాతావరణం కనుక చూసుకుంటే ఎంత భయంకరమైనగా మారిపోయిందో మనకి తెలుసు. భూమి వణికింది, మరి అగ్ని పైనుంచి కిందకి దిగింది. అంతేకాదు గాలి వాన, శిలలన్నీ ముక్కముక్కలు అయిపోయినాయి. అయినా కూడా దేవుడు అక్కడ ప్రత్యక్షం కాలేదు. ఇదన్నీ అయిపోయిన తర్వాత మరి నెమ్మదిగా మాట్లాడేటువంటి ఒక స్వరము అక్కడ మాట్లాడుతుంది. ఏలియా ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు ఏలియా చెప్తున్నాడు, నేను పౌరుషం గలవాడిని, నేను ఇక్కడ నిలబడి ఉన్నాను, నీకోసమని నేను నిలబడి ఉన్నాను అనేసి ఆయన చెప్పడం జరిగింది. మరి ఎప్పుడైతే ఆయన అన్నీ కూడా చెప్తూ ఉన్నాడో, సరే నువ్వు ఇట్లా ఈ పని చేయి అనేసి ఆయన దేవుడు అక్కడే చెప్తా ఉన్నాడు. ఎప్పుడు చెప్తున్నాడంటే, నువ్వు ఈ గుహలో కాదు ఉండేది, నువ్వు ఎక్కడ ఉండాలి, హోరేబు పర్వతం పైకి వెళ్ళు అనేసి ఆయన చెప్పడం జరిగింది. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఎట్లా ఉంచుతాడంటే, తోకగా ఉంచడు, తలగా ఉంచుతాడు. మనల్ని ఉన్నతమైనటువంటి స్థానంలో చూడాలి, ఒక మంచి స్థానంలో మనం చూడాలి అని ఆయన ఎంతగానో అభిలాషపడుతూ ఉంటాడు. మన జీవితంలో కూడా ఏమవుతానమాట, అనేక రకాలైనటువంటి సమస్యలు అన్నాను, భయంకరమైనటువంటి తుఫానులు రావచ్చు. మనల్ని పడగొట్టడానికి సాతాను ఎంతో భయంకరంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుందన్నమాట. ఎంత భయంకరంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుందంటే, ఎక్కడి నుంచి కూడా సహాయం అన్నది రానే రాదు. ఏ మాత్రము సహాయం రాకోకుండా అంత కట్టడి చేసేసి బ్రతకలేము, చనిపోతాము అనేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏలియా గారిని చూసాం కదా, ఆయన ప్రవక్త అయి ఉన్నాడు. అయినా కూడా మరి ఇంకా ఎక్కడో ఒక చోట
ఎక్కడో కొంచెము పిరిగితనము, ఎక్కడో కొంచెము భయము, నేను ఒక స్త్రీ చేతిలో చనిపోకూడదు అనేటువంటి పట్టుదలతో అతను లేచి వెళ్ళడం జరిగింది. మరి మన జీవితంలో కూడా ఎన్నో అపవాది రకరకాలైనటువంటి కుట్రలు పన్నుతూనే ఉంటుంది. మన మీద కూడా మరి రకరకాలైనటువంటివి అన్నీ కూడా ప్రయోగం చేస్తూనే ఉంటుంది. మరి ఇట్లాంటి ప్రయోగాలు చేసినప్పుడు మనల్ని మనం రక్షించుకోగలుగుతామా, మనల్ని మనం సేవ్ చేసుకోగలుగుతామంటే మన యొక్క జ్ఞానము మనల్ని రక్షించదు, మన యొక్క ఆస్తి మనల్ని రక్షించదు, మన యొక్క మరి బలము మనల్ని రక్షించదు. మనల్ని ఏది రక్షిస్తుందంటే క్రీస్తే, ఆ బండే మనల్ని రక్షిస్తుంది. ఒక కుందేలు ఉందనుకోండి, చాలా చిన్న ప్రాణి. కుందేలుకి అన్నీ కూడా శత్రువులే. కుక్కలు వెంట పడుతూ ఉంటాయి, నక్కల వెంట పడుతూ ఉంటాయి, తోడేళ్ళు వెంట పడుతూ ఉంటాయి, అన్నీ కూడా వాటిని తరుముతానే ఉంటాయి. కానీ అవి వేటిని ఆశ్రయిస్తున్నాయంటే మరి కీర్తనాకారుడు అదే రాస్తున్నాడు. 104వ కీర్తనలో 105వ కీర్తనలో 2 చోట్ల కూడా కుందేళ్ళకి ఉన్నటువంటి ఆశ్రయ స్థానం ఏంటంటే బండే. ఆ బండ చాటుకి అవి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే సామెతలు 30లో కూడా మనకి కనిపిస్తుంది. చిన్న ప్రాణి అయినటువంటి ఈ యొక్క కుందేలు ఎక్కడికి వెళుతుందంటే పగిలి ఉన్నటువంటి ఆ బండ సందుల్లోనికి అది వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అంతవరకు తరుముకుంటూ వచ్చినటువంటి ఆ యొక్క మరి ఏ అయితే క్రూర జంతువులు ఉన్నాయో అవి కూడా వెనకాల వచ్చేసి దీన్ని పట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ యొక్క కుందేలు ఆ యొక్క బండ సందులోనికి లోపలికి వెళ్ళిపోతుందో, మరి ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోతుందో ఈ వెనకాల వచ్చినటువంటి కుక్క కానీ లేకపోతే నక్క కానీ లేకపోతే ఇంకా భయంకరమైనటువంటి జంతువులు ఏదైనా కూడా ఆ బండ వరకే వచ్చి అవి ఆగిపోతాయి. అవి లోపలికి వెళ్ళడానికి ఏమాత్రం కూడా అవకాశము లేదు. మన జీవితంలో కూడా అంతే. మనము కూడా మన ఆశ్రయము ఎవరు అంటే క్రీస్తు అనేటువంటి బండ. ఆ బండను మనం ఆశ్రయించినప్పుడు నా కోట, మన రక్షకుడు ఆయనే, నా కోట, నా కొండ. మరి అట్లాంటి ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనము కూడా మన జీవితంలో ఎట్లాంటి శాంతిని మనం పొందుకోగలుగుతూ ఉంటాము. నీ యొక్క జీవితం ప్రయాణం మొదలు పెట్టినప్పుడు ప్రయాణం చేస్తూనే ఉంటావు, ప్రయాణం జరుగుతూనే ఉంటుంది. మరి ప్రయాణం చేస్తున్నప్పుడు, ప్రయాణం జరుగుతున్నప్పుడు భయంకరమైనటువంటి ఫెను తుఫానులు వస్తూ ఉంటాయి, అలలు కొట్టివేయడం జరుగుతూ ఉంటుంది. మరి అట్లాంటి అలలు కొట్టివేయడము, ఫెను తుఫానులు వచ్చినప్పుడు నీ యొక్క నావలో, నీ యొక్క కుటుంబంలో క్రీస్తు ఉన్నాడా, యేసయ్య ఉన్నారా? యేసయ్య ఉంటేనే, నీ నావలో యేసయ్య ఉంటేనే. మరి మనం ఎన్నో పాటలు పాడుకుంటాం, అదిగో నా నావ బయలుదేరుతుంది, అందులో యేసు ఉన్నాడు, నా ప్రభువు ఉన్నాడు అనేసి మనము పాడుకుంటూ ఉంటాము. మరి పాట పాడుకోవడమే కాదు, మరి ఆయన యొక్క మాట చొప్పున మనము నడవాలి. ఈ నా మాటలు విని వాటి ప్రకారము ఎవరైతే వారి యొక్క గృహాన్ని బండ మీద కట్టుకుంటారో వారికే రక్షణ అనేది లభిస్తూ ఉంటుంది. వారు మరి ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని భూకంపాలు వచ్చినా, ఎంత వరదలు వచ్చినా కూడా ఏమాత్రము కూడా భయపడకోకుండా నిశ్చింతగా వారు ఉండడము జరుగుతూ ఉంటుంది. నీ కుటుంబం ఎట్లా ఉంది? మరి భయంకరమైనటువంటి సమస్యల్లో ఉన్నావా? ఇంకా తరమబడుతూనే ఉన్నావా? లేదా మరి ఆశ్రయ దుర్గాన్ని నీవు ఆశ్రయించి ఆ యొక్క కొండ, ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఆ పగిలినటువంటి కొండ దగ్గరే మనకి నీరు కావాలి అంటే పగిలినటువంటి కొండ నుంచే మనకి నీరు వచ్చింది. మంచి నీరు చక్కగా లభిస్తూ ఉంటుంది, ఆహారం లభిస్తూ ఉంటుంది. వాటన్నిటికన్నా మన యొక్క ఆహారము, నీటి కన్నా కూడా ముఖ్యమైనటువంటిది మనకి రక్షణ. మన ప్రాణాన్ని రక్షించగలిగేటువంటి కృపామయుడు ఆయన. కాబట్టి ఆ క్రీస్తు అనేటువంటి బండ దగ్గరికి మనము రావాలి. ఎవరైనా సరే ఇప్పుడు ఇంత బండ వచ్చి వారి మీద పడింది అనుకోండి, వారు ఏమైపోతారంటున్నారన్నమాట, నులి అయిపోతూ ఉంటారు. ఎవరైనా వెళ్ళి బండ మీద కొట్టుకుంటే వాళ్ళకి కొన్ని దెబ్బలు తగులుతాయి, అప్పుడప్పుడు దెబ్బలు తగులుతూ ఉంటాయి. క్రీస్తులో ఉన్నప్పుడు కూడా దెబ్బలు తగులుతూనే ఉంటాయి, కానీ కొంచెం చిన్న చిన్న దెబ్బలు తగులుతూ ఉంటాయి. కానీ అదే ఒక బండ వచ్చిందనుకోండి, మరి ఇంతకుముందు మనం ఫస్ట్లో నేను చెప్పింది అదే, ఆ బండ కనుక వచ్చి పడితే నామ రూపాలు లేకోకుండా అంతా కూడా నుజ్జు అయిపోవడం జరుగుతుంది. ఆ కుటుంబం అంతా కూడా, బుద్ధిహీనుడు ఎక్కడ కట్టుకుంటాడనమాట, ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్నప్పుడు మరి అట్లాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. వరదలు వచ్చినా, వర్షాలు వచ్చినా, గాలి తుఫానులు వచ్చినా, భూకంపాలు వచ్చినా, ఏది వచ్చినా కూడా మొత్తం అంతా కూడా నాశనం అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేసుకోండి, ఎట్లా ఉంటున్నారు, ఏమి చేస్తున్నారు, ఏ విధంగా ఉంటున్నారు, ఏ విధంగా జీవిస్తూ ఉన్నారు అన్నది. దేవుని యొక్క మాటలు విని విడిచిపెట్టేస్తున్నారా? దేవుని యొక్క మాటలు విని వాటిని హృదయంలో భద్రపరుచుకొని వాటి ప్రకారం నడుస్తున్నారా లేదా అన్నది జ్ఞాపకం చేసుకోవాలి.
ఏలియా అంతటి ప్రవక్తకే మరి గాలి తుఫానులు ఎదురైన భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడ మనం చూస్తూ ఉన్నాము. అయినా కూడా మరి ఆయన ఏ మాత్రం కూడా భయపడకోకుండా అక్కడ ఉన్నవన్నీ కూడా పోయినాయి. ఏమేమి పోయినాయి అంటే కొండలు అంతా కూడా ముక్కముక్కలు అయిపోయినాయి, చెల్లాచెదిరైపోయినాయి, శిలలు అన్నీ కూడా ముక్కలైపోయినాయి అని చెప్తున్నాం. ఇంకా అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా కాలిపోయినాయి. భూకంపం లేకపోతే అగ్ని వీటి వలన అంతా ప్రకృతి అంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది. అంతేకాకుండా మరి వాన వచ్చింది, కానీ ఏలియా మాత్రము క్షేమంగానే ఉన్నాడు. హల్లెలూయా. మన యొక్క క్షేమము ఎక్కడ ఉంటుందంటే మన ప్రభు దగ్గర మాత్రమే ఉంటుంది. ఆయనే మన యొక్క రక్షణ దుర్గము. కాబట్టి ఆ బండకి ఎప్పుడు కూడా మనము సపోర్ట్గా తీసుకోవాలి, ఆయనలో మనం ఉండాలి. కానీ బండకి ఎప్పుడు కూడా అడ్డము చేయి పెట్టకూడదు. అంటే క్రీస్తుకు ఎప్పుడు కూడా మనము విరోధగా లేవకూడదు. క్రీస్తుకు విరోధగా లేస్తే గనక భయంకరముగా అణిచివేయబడడం జరుగుతుంటుంది. కుటుంబాలు నులి 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 అయిపోతూ ఉంటాయి, నాశనం అయిపోతూ ఉంటాయి. మరి హెచ్చరిక నిజమే. అట్లాంటి పరిస్థితులు రాకోకుండా ఉండాలి అంటే మనము ఏ విధంగా ఉండాలి అంటే ఆయనని మనము ఆశ్రయించాలి. మన యొక్క కోట, మన యొక్క కొండ ఆయనే. కాబట్టి ఆయన మాట విని ఆ మాట ప్రకారము మనం ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో, ప్రభా అని ప్రార్థన చేస్తే ప్రభు మన యొక్క ప్రార్థనని ఆలకించడు. మరి ఎప్పుడు ఆలకిస్తాడంటే ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చినప్పుడు మాత్రమే ఆయన మన యొక్క ప్రార్థనని ఆలకిస్తూ ఉంటాడు. మరి చాలామంది చేస్తూ ఉంటారు, విశ్వాసం ఉంటుంది కానీ క్రియలు ఉండవు. కొంతమందికి క్రియలు ఉంటాయి కానీ విశ్వాసం ఉండదు. కానీ మనకైతే విశ్వాసం ఉండాలి, క్రియ ఉండాలి. మనము విశ్వాసంతో ఎప్పుడైతే పని చేయడం మొదలు పెడతా ఉంటామో అప్పుడే దేవుని యొక్క కృప మనకి తోడై ఉంటుంది. మన యొక్క ఆశ్రయము కానీ మన యొక్క దుర్గము కానీ ఆ యొక్క బండే. క్రీస్తు అనేటువంటి బండ మీద మన యొక్క పునాది వేసుకోవాలి, మన యొక్క ఇంటిని కట్టుకోవాలి. ఈ లోకంలో ఇంటిని కూడా బండ మీద కట్టుకోవాలి, చెరువులో కట్టుకోకూడదు. మన యొక్క ఆత్మీయ జీవితం కూడా ఎక్కడ కట్టుకోవాలి అంటే క్రీస్తు అనేటువంటి బండ మీదే మన యొక్క ఆధ్యాత్మిక స్థితి, మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి పరిస్థితి అంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఆయనలో నుంచి బయటికి లాగివేయడానికి సాతాను పెట్టేటువంటి ప్రతి ప్రయత్నాన్ని కూడా మనము తిప్పి కొట్టి, ఎందుకంటే మన యొక్క నావలో యేసయ్య ఉన్నాడు. ఆయన చెప్పినటువంటి మాట ప్రకారమే మనము కూడా సాతాన్ని ఎదిరించి మన యొక్క జీవితాన్ని ముందుకి సాగిపోయేటట్టుగా మనము చక్కగా అన్నమాట మన యొక్క నావకి ఏమీ కూడా ప్రమాదము రానే రాదు. ఎన్ని తుఫాన్లు వచ్చినా, గాలివానలు వచ్చినా, భూకంపాలు వచ్చినా, ఏది వచ్చినా కూడా మనము భయపడవలసినటువంటి అవసరము లేదు, దిగులు పడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మన యొక్క నావలో క్రీస్తు ఉన్నాడు. మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఇల్లు ఎక్కడ కట్టుకుంటున్నామంటే క్రీస్తు అనేటువంటి బండ మీద మనము కట్టుకుంటున్నాము. మరి ఎవరైనా ఇంకా అట్లాగా క్రీస్తుని మరి నిర్లక్ష్యం చేస్తూ ఉంటే అవన్నీ కూడా మనసులో నుంచి తీసివేసుకొని ఆయనే నా యొక్క రక్షకుడు అని గొప్ప విశ్వాసంతో ప్రార్థన చేసి ఆయనని గట్టిగా హత్తుకొని ఆయన నీడలో మనం ఉంటే మరి ఆయన యొక్క నిండైనటువంటి కృప, నిండైనటువంటి దీవెనలు అందరూ కూడా పొందుకుంటారు. దేవుడి వాక్యాన్ని దీవించను గాక. మీకోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. కనులు మూసుకోండి. అచ్చిన సింహాసనం మీద ఆశీనుడమైనటువంటి మా దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, మరి నాయన ఎక్కడ చూసినా కూడా ప్రభా మరి నాయన గాలి తుఫానులు, వరదలు, మరి భయంకరమైనటువంటి పరిస్థితి తండ్రి ప్రభా మరి నాయన ప్రకృతిని అంతటిని కూడా శాసించగలిగేటువంటి గొప్ప దేవుడు నాయన ప్రభా మరి నాయన మీ యొక్క మాట చెప్తేనే ప్రభా మరి నాయన ఆ యొక్క గాలి అణిగిపోయింది నాయన, అలలు ఆగిపోయినాయి నాయన ప్రభా మరి నాయన నీ యొక్క మాటలో అంత గొప్ప శక్తి ఉంది నాయన. ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో ప్రభా మరి నాయన, ఎవరి యొక్క కుటుంబంలో, ఎవరి యొక్క హృదయంలో మీరు ఉంటారో, ఆ కుటుంబం అనేటువంటి నావలో మీరు ఉంటారో ప్రభా మరి నాయన, ఆ యొక్క నావకి ప్రభా మరి నాయన మీరు ప్రభా మరి నాయన ఉండి నడిపించవలసిందిగా మరి ముఖ్యంగా అనేక మంది బిడ్డలు ప్రభా మరి నాయన ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ఎన్నో భయంకరమైనటువంటి సమస్యలతో మేము బాధపడుతున్నాము. ఈ యొక్క సమస్యల నుంచి ఎట్లా విడుదల పొందాలి అని ప్రభా మరి నాయన అడుగుతూ ఉండగా తండ్రి ప్రభా మరి నాయన బిడ్డలందరినీ కూడా క్షమించి తండ్రి ప్రభా మరి నాయన వారికి మంచి ఆరోగ్యాలు దయచేయవలసిందిగా, ప్రతి ప్రాబ్లం నుంచి కూడా విడుదల దయచేసి నీ యొక్క కృపలతో నింపవలసిందిగా త్వరలో రానున్న మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము ఈ యొక్క ఛానల్ చూసిన ప్రతి బిడ్డ మీద కృమ్మరించబడును గాక. ఆమేన్.